హాయ్ అందరికీ, నేను ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇది చిన్న గ్లాసు టీ గ్లాస్తో తీసుకోవాలి. దీనికి టీ గ్లాస్ కాబట్టి చిన్నది. దీనికి ఒక గ్లాస్ పప్పుకి 2 కట్టలు పాలకూర చాలు, బాగుంటుంది. అదే కొంచెం పెద్ద గ్లాస్ అయితే, దీనికంటే కొంచెం పెద్ద గ్లాస్ అయితే 3 గ్లాసులు పాలకూర తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి కందిపప్పుని. ఇప్పుడు కందిపప్పును కడిగిన తర్వాత దీనికి 1 గ్లాస్ కందిపప్పుకి నేను కొలతలతో చెప్తానండి. కొలతలతో పాలకూర పప్పు చేస్తే చాలా బాగుంటుంది. 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు తక్కువైనా కూడా పప్పు బాగా రాదండి. 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, పాలకూర 2 కట్టలే తీసుకోవాలి. చిన్న గ్లాస్ ఇది, చిన్నది మీడియం. అదే కొంచెం పెద్ద గ్లాస్ అయితే 3 కట్టలు. దీనికి పాలకూర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, చింతపండు. ఆనియన్ కూడా ఒకటే వేసుకోవాలి, పెద్దది వేయకూడదు, తీయగా ఉంటుంది పప్పు. 2 పచ్చిమిరపకాయలు, చింతపండు, 1 ఆనియన్ మీడియంది, 2 కట్టలు పాలకూర, మిరపకాయలు. ఈ కొలతలతో చేసుకుంటే పాలకూర పప్పు హోటల్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు. నిమిషాల్లో అయిపోతుంది పాలకూర పప్పు, చాలా బాగుంటుంది. ఇలా అంతా పెట్టుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి స్టవ్ మీద. ఇలా రెడీ చేసుకొని మనము స్టవ్ మీద 4 విజిల్స్ రానివ్వాలి. మరీ మెత్తగా కూడా కందిపప్పు అవ్వకూడదు. కందిపప్పు మెత్తగా అయిందనుకోండి టేస్ట్ రాదు పప్పు. 4 విజిల్స్ రానివ్వాలి. పప్పు కరెక్ట్గా ఉడికింది, ఎక్కువ మెత్తగా అవ్వలేదు. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దీంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె తక్కువ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు. ఇప్పుడు బాండీలోనే బాగుంటుంది, డైరెక్ట్ కుక్కర్లో పోపు వేసుకోకూడదు. ఇప్పుడు దీనిలో ఈ పప్పు వేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉంది ఈ పప్పు. కొంతమంది గట్టిగా తినే వాళ్ళకైతే ఇది మీడియంగా ఉంటుంది. కొంతమంది ఇంకా నీళ్ళగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ నీళ్ళగా ఉన్న పప్పు బాగుండదు. దీంట్లో ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. నేనైతే ఎప్పుడు కల్లుప్పే వేస్తాను, మెత్తటి ఉప్పు నేను వేయను. కల్లుప్పు అయితే చాలా టేస్టీ ఉంటుంది. పాలకూర పప్పులో మెయిన్గా కల్లుప్పే వేయండి, చాలా బాగుంటుంది. ఇది బయట దొరుకుతుంది మీకు షాపులలో. మెత్తటి ఉప్పు కంటే కూడా ఇది భలే టేస్ట్ ఉంటుంది పప్పు. నెక్స్ట్ కొంచెం కారం. కారం ఎక్కువ తినే వాళ్ళు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను అంతే.
ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే వేడి వేడి అన్నంలో పప్పు తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇది ఐరన్ కూడా, పాలకూర పప్పు వారంలో 4-5 టైమ్స్ అయినా కూడా పెట్టండి. కూర కానీ లేకుంటే పప్పు రూపంలో కానీ పాలకూర చాలా మంచిది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, హోటల్ కంటే కూడా చాలా బాగుంటుంది. మీరు ఇదే విధానం బాండీలోనే పప్పును చేయాలి. మీరు విడిగా కుక్కర్లోనే డైరెక్ట్ పోపు వేస్తే బాగుండదు. ఇది బాగా కొంచెం ఉడకాలి, కుత ఉడికిన తర్వాత అప్పుడు తీసి సర్వ్ చేసుకోండి. నేను ఈ పప్పుని ఈ బకెట్లో వేస్తానండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారండి. ఎప్పుడు మామూలు గిన్నెలే కాకుండా చిన్నదండి స్టీల్ బకెట్, చాలా మనకి హోటల్లో ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇట్లా బకెట్లో వేసుకోండి, సర్వ్ చేసుకోండి. చాలా చూడండి బకెట్ ఎంత బాగుందో, చూడండి ఎంత బాగుందో. చిన్న బకెట్ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా పెట్టచ్చు, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ బకెట్లో. ఇది ఫస్ట్ బకెట్లో వేసిన తర్వాత, పప్పు వేసిన తర్వాత తినడానికి ఇష్టపడతారు పిల్లలు కూడా. చాలా బాగుంది. పప్పు రెడీ అయిపోయిందండి, నేను బకెట్లో పోసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో పప్పు, చూడడానికి ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఉంది కదా. అసలు వేడి వేడి అన్నంలో ఈ పాలకూర పప్పు తింటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, చూడండి. నేను కొంచెం పెద్ద బాండి ఫ్రీగా ఉంటుంది, మరి చిన్న బాండీలో చూడండి ఎంత బాగుందో. పప్పు కరెక్ట్గా ఉడికింది. కొంచెం నీళ్ళగా అంటే కొంచెం గట్టి పప్పు కూడా కొంతమంది ఇష్టపడతారు. నేనైతే కొంచెం మీడియం, మరీ నీళ్ళు కాదు, మీడియం. దీనికి ఉప్పు మిరపకాయలు, వడియాలు వేసుకొని అన్నంలో తింటే చాలా బాగుంటుంది, అద్భుతం.